ఫిలిప్పీన్స్ కల్చర్‌కి, ఇండియా కల్చర్‌కి తేడా చూపిస్తాను చూడండి. అసలు ఎందుకు తేడా చూపించాలి అని అనిపించిందనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా అర్థమవుతుంది. ఇలా కూడా ఆలోచిస్తారా అని అర్థమైంది నాకు కూడా. నేను ఫస్ట్ టైమ్‌గా ఇంతమంది జనం ఏంటి ఈ విధంగా వీడియోలు తీస్తూ అలాగే ఇంత క్రౌడ్‌గా ఉంది అనుకున్నాను. నేను జస్ట్ నార్మల్‌గా విజిట్ చేద్దామని ఒక మాల్‌కెళ్ళాను. ఇది ఫిలిప్పీన్స్ కంట్రీలోది. ఆ తర్వాత తెలిసిందేంటంటే, ఇక్కడ వాళ్ళు ఒక బ్రైడ్ ఎలా రావడాలి, అలాగే ఒక మ్యారేజ్‌కి మనం ఎలాంటి ప్రీ ప్లాన్‌గా ఉండాలనేది వీళ్ళు ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ వివరంగా చెప్పారు. అది నేను చూసి స్టన్ అయ్యాను. ఎందుకనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వాలి, అలాగే మనం ముందుగానే రావాలి అనుకుంటే ఇది ఆన్‌లైన్ ద్వారా అయినా మనం బుక్ చేసుకోవచ్చనమాట. అలాగే మనం ముందుగా వచ్చినప్పుడు కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి లోపలికెళ్ళొచ్చు. అసలు ఏంటి ఈ హడావుడనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడ్డానికి యాంబియన్స్ అయితే సూపర్ ఉందండి. ఇలా నేను ఏంటంటే ఫ్యాషన్ షో అనుకున్నాను ఫస్టు. బట్ ఫ్యాషన్ షో లాగే కొన్ని జరిగాయి. అవి ముందు వీడియో తీయలేకపోయాను. నాకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను అక్కడ వివరంగా కనుక్కునేలోపు అది ఫైనల్ స్టేజ్‌లో ఉంది. బట్ అనౌన్స్‌మెంట్ టైంలో నేను ఒక 2, 3 క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ అనౌన్స్‌మెంట్ అయితే బ్రైడ్ రెడీ అయ్యి ఎలా ఉండాలి అనేది ఫ్యాషన్ షో జరిగినప్పుడు ఒక అమ్మాయి విన్ అయింది. తనకి ప్రెజెంటేషన్స్ ఇస్తున్నప్పుడు నేను ఒక చిన్న క్లిప్ తీశాననమాట. బట్ ఇక్కడ ఉన్న క్రౌడ్‌కి నేను ఆమెని క్లారిటీగా చూపించలేకపోయాను. బట్ నాకేమర్థమైందంటే ఇండియా కల్చర్‌కి, ఇక్కడ కల్చర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక బ్రైడ్ ఎలా రెడీ అవ్వాలి అనేది ఇక్కడే నేను తెలుసుకున్నాను. బ్రైడ్ గురించి ఇంత కేర్ తీసుకొని ఉంటారని నాకు తెలీదు. చూడండి బ్రైడ్‌కొచ్చి కలెక్షన్స్ అనమాట. వేరే వేరేగా డిజైనబుల్‌గా అలాగే క్రియేటివ్‌గా వాళ్ళు తీసుకొచ్చి ఎక్స్‌పోజ్ చేస్తున్న డిస్‌ప్లే మీకు చూపిస్తున్నాను చూడండి డ్రెసెస్. వాటి కాస్ట్ వచ్చేసి బీభత్సంగా ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. అంత ఎక్కువ ఉంటుందనమాట కాస్ట్ అనేది. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్‌లో ఉంటాయన్నమాట. ఇది ఫైనల్‌గా వాళ్ళు గ్రూప్ ఫోటో దిగుతున్నప్పుడు అది మాత్రం యాడ్ చేయగలిగాను. చూడండి వీళ్ళందరూ ఇప్పటి వరకు ఫ్యాషన్ షో లాగా అలాగే బ్రైడ్ ఎలా నడవాలి, బ్రైడ్ ఎలా కూర్చోవాలి, ప్రతి ఒక్కటి అండి ఇంత ఇంపార్టెంట్‌గా చెప్తారని నాకు తెలీదు. అలా ప్రతి ఒక్కటి వీడియోలో చూపిచ్చారు. మనం ఇందులోకెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఫార్మ్ ఫిలప్ చేయాలి. మన డీటెయిల్స్ ఇచ్చి. అలాగే మనకొక ట్యాగ్ ఇస్తారనమాట. ఇది ఎంట్రన్స్. దీని లోపలికి నేను వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అలాగే ఇంకోటేంటంటే ఇదొచ్చేసి ఆర్గనైజ్ చేశారనమాట వీళ్ళు. ఇది ఆన్‌లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఫిలిప్పీన్స్ కంట్రీలోని దవావ సిటీలో ఒక మాల్‌లో జరిగిన అకేషన్ అనమాట. ఇక్కడ మనకి ఒక వెల్కమ్ డ్రింక్‌తో వీళ్ళు లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే మనకి బ్రైడ్ ఎలా ఉండాలనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇండియా కల్చర్‌కి, ఇక్కడ కల్చర్ డిఫరెంట్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి వాళ్ళు బ్రైడ్ ఎవరైనా బాయ్ అయినా, గర్ల్ అయినా చూడండి వాళ్ళ డ్రెస్సెస్ కానీ అవన్నీ ముందుగా వీళ్ళు బుక్ చేసుకుంటున్నారనమాట మ్యారేజ్‌కి. అది ఎలా అదే డ్రెస్సింగ్ ఎలా స్టిచబుల్ చేసుకోవాలి ఏంటనేది కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. అలాగే ఎంగేజ్‌మెంట్ రింగ్స్ అనేవి కూడా ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. ఇవొచ్చేసి గోల్డ్, డైమండ్, సిల్వరు అలాగే మరెన్నో ఉన్నాయన్నమాట. అలాగే బ్రైడ్‌కి ఇక్కడ కావాల్సిన నెక్లెస్‌లు గానీ, గొలుసులు కానీ, అలాగే రింగ్స్ కానీ చాలా కలెక్షన్ అనేది యూనిక్‌గా ఉంది. చాలా బావుందండి. నేను ఫస్ట్ టైము చూస్తున్నాను కాబట్టి బ్రైడ్‌కి ఇంత కేర్ తీసుకొని ఈ విధంగా వీళ్ళు ముందుగా ప్రీ ప్లాన్‌గా ఇలాంటి అకేషన్స్ చేస్తారని నేను ఇక్కడ నేచర్‌లో, ఇక్కడ వీళ్ళ కల్చర్‌లో చూశాను. అలాగే వీళ్ళ కల్చర్‌లో నాకు నచ్చిందేంటంటే ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్డ్‌గా కొన్ని ముందే చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీల్లాగా అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ లాగా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇదొచ్చేసి డైమండ్ రింగ్ అనమాట. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము దాని రేట్ అనేది. సో, రేట్ అనేది ఎక్స్‌పోజ్ చేయకూడదు కాబట్టి నేను ఎక్స్‌పోజ్ చేయలేదు. అలాగే ఇదొచ్చేసి బ్రైడ్ కలెక్షన్ ఇక్కడ వరకు చూపిచ్చాను కదా! అలాగే బ్రైడ్ ఎలా రెడీ అవ్వాలి, బ్రైడ్‌కి టచప్ రూము, బ్రైడ్ ఏ విధంగా ఫోటో దిగాలి, బ్రైడ్ డ్రెస్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. మనకి బ్రైడ్ అంటే ఒక వధువు.
ఎంత అందంగా కనిపించాలో పెళ్ళిలో అనేది ముఖ్యమైన పాయింట్ కాబట్టి దాని గురించి వీళ్ళు ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనం ముందుగానే డ్రెస్సింగ్ ఎలా రెడీ అవ్వాలనేది ఒక చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టి దాంట్లో చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మేకప్ రూమ్ అనమాట. మనం ఎలా మేకప్ చేసుకోవాలి వధువు అనేది కూడా ఇక్కడ ముందుగా శాంపిల్గా చూపిస్తారనమాట. దానికి కూడా బుకింగ్ చేసుకోవాలి మనం మ్యారేజ్ టయానికి. అలాగే ఇంకొకటి ఏంటంటే టచ్అప్ రూమ్ దాని పక్కనది తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి బ్రైడ్ మెజర్మెంట్స్ తీసుకునే ఒక రూమ్ అనమాట. దాన్ని బట్టి దాని కలరు కాంబినేషను మెటీరియల్ అన్ని ప్రతి ఒక్కటి ముందుగా యాడ్ చేసుకొని దాన్ని ఆర్డర్ ఇచ్చుకొని రెడీగా ఉంచుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే బ్రైడ్ టచ్అప్ రూమ్ కూడా చాలా బాగుందండి. అలాగే బ్రైడ్ డ్రెస్సులు చూసారా ఎంత బాగున్నాయో, డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి దీని పక్కన బ్రైడ్ టచ్అప్ రూము చాలా పీస్ఫుల్గాను చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. ఇలా కూడా ఆలోచిస్తారా అనేది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అలాగే ప్రతి ఒక్కటి మనం ముందుగానే వీళ్ళు ఏంటంటే రికమెండేషన్ చేసుకొని అలాగే ఆర్డర్ చేసుకొని తీసుకుంటారనమాట. అలాగే బ్రైడ్ ఫోటో ఫ్రేమ్స్ ప్రతి ఒక్కటి కేర్గా, అలాగే బ్రైడ్ ఫుల్ డ్రెస్ అనేది ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా. అలాగే ఇవి కాస్ట్ వచ్చేసి టూ మచ్ ఉంటాయి. ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ నాకు ఇదేనండి. ఇది ఏంటంటే మనం ఆన్ ద స్పాట్లో తీసుకొని రెడీగా ఉంచుకుంటా. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే పెళ్ళి కాకముందే వాళ్ళ డ్రెస్సెస్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఎలా రెడీ అవ్వాలి, మనకి ఇయర్ రింగ్స్ కావాలి, అలాగే మనం ఎలా ఫోటో దిగాలి, ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్గా ముందే వాళ్ళు రెడీ చేసుకొని పక్కన పెట్టుకుని ఆర్డర్ ఇచ్చుకొని ఉంచుకుంటారనమాట. అది వీళ్ళలో నచ్చిన క్వాలిటీ. మనం పెళ్లి టయానికి హైరాణ పడకుండా ముందుగా ప్రీ ప్లాన్గా చేసుకునే కొన్ని ప్లానింగ్స్ అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే కేక్ కూడా ఇలా డిజైనబుల్గా చేసుకోవాలి, మన మ్యారేజ్లో ఎలా ఉండాలి, మనకు ఎంగేజ్మెంట్కి ఎలా ఉండాలి అనేది శాంపిల్ వైజ్గా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అలాగే కొన్ని డిస్ప్లే మీద కూడా చూపించారు. నేను ఒకటైతే చూపిస్తున్నాను చూడండి కేక్ వీడియో. క్రిస్టియన్స్ ఎక్కువగా లైక్ ఈ విధంగా రెడీ అవుతారు కాబట్టి వాళ్ళకి బాగా అట్రాక్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇదంతా స్టేజ్ అనమాట. ఇప్పటివరకు ఇక్కడే పర్ఫార్మెన్స్ జరిగింది. నేను దాని దగ్గరకు వచ్చేలోపు ఆ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది అనమాట. అలాగే మరికొన్ని స్టాల్స్ లాగా ఉన్నాయన్నమాట. కొన్ని వచ్చేసి రింగ్స్ గురించి చెప్పాను కదా, అలాగే కొన్ని ఫొటోస్ స్టిల్స్ గురించి కూడా వాళ్ళు కెమెరామ్యాన్ అలాగే వాటి ఫోటో ఫ్రేమ్ని అలాగే ముందు ఎంట్రన్స్ డెకరేషన్ గురించి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళు డిస్ప్లే మీద పెట్టి చూపిస్తూనే ఉన్నారు. అలాగే వాళ్ళు కొన్ని శాంపిల్గా రెడీ చేసి కూడా ఉంచి చూపిస్తున్నారనమాట. అలాగే ఆ అమ్మాయి వెల్కమ్ చెప్తూ ఇక్కడ కొన్ని అవైలబుల్గా ఉన్నాయని చెప్పింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో.